చెప్పండి, ఏంటండి ఇబ్బంది? నొప్పులు ఉన్నాయండి. ఎక్కడెక్కడండి నొప్పులు? చేతులు ఏంటండి, ఒళ్ళంతా నొప్పులేనండి. అవునా అమ్మా? అవునండి. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? ఒక సంవత్సరం పట్టి అయితే ఉన్నాయండి నొప్పులు. సంవత్సరం నుంచి కాదండి, 8 నెలల నుంచి అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి నొప్పులు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవునా అమ్మా? అవునండి. సార్ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా? కొంచెం ఎందుకు లేదండి, నుంచున్న మనిషి కూర్చోలేరు, కూర్చున్న మనిషి నుంచోలేరు. అది కూడా ఉందా అమ్మా? అండి మరి పొద్దున్న లెగ్గానే బిగుసుకుపోవడం, వేళ్ళని అలాగే ఏమైనా ఉందా? కొంచెం బిగిసిపోతున్నారండి, ఓ మనిషే బిగిసిపోతున్నారు మొత్తం అంతా లేచిన దగ్గర నుండి. ఇప్పుడు నొప్పి అలా అమ్మ, ఇప్పుడు నొప్పి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చూస్తున్నారు కదండి ఎంత నొప్పులు ఉన్నాయో, అందుకే మీ దగ్గరకు వచ్చామండి, మీరు బాగా చూస్తారని. ఇది వరకండి డాక్టర్ గారు చాలా చోట్ల తిరిగామండి, వాడాము ఆపారు, వాడారు ఆపారు మందులు. ఇప్పుడైనా వాడేటట్టు చూడండి. సరే అమ్మా, మీ నొప్పులకి నేను మందులు అయ్యి రాస్తాను, సరేనా? మీకు ఈ నొప్పి కన్నా ఈ నొప్పి ఎక్కువైపోయినట్టుంది. అంతేలేండి సార్. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 నొప్పులతో రాకండి. ఆ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.